వెల్కమ్ టు చాణక్య ది లెజెండ్ 6th ఎపిసోడ్. గత ఎపిసోడులో పర్వతకుని సర్వ సైన్యాధ్యక్షతన మగధపై దాడికి దిగి నందులను హతమార్చి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు చాణక్య చంద్రగుప్తులు. కానీ నందులకు అత్యంత విశ్వాసపాత్రుడైన మహామంత్రి రాక్షసుడు సర్వార్థసిద్ధిగా పేరు మార్చుకుని నది ఆవల మునిజీవితం గడుపుతున్న మహాపద్మనందుణ్ణి తెచ్చి తిరిగి మగధకు రాజును చేయాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ఈ విజయానికి కారణము మనమే కాబట్టి చంద్రగుప్తుణ్ణి ఎలాగైనా తప్పించి మగధ సింహాసనాన్ని మనమే ఎక్కాలి అని పర్వతకుడు సమాలోచన చేస్తుంటాడు. ఇక మిగతా కథ ఈ ఎపిసోడులో. సర్వార్థ సిద్ధి రాజ్యానికి వచ్చేలోగా చంద్రగుప్తుణ్ణి అంతం చేయాలి. అప్పుడు ఇక మరో వారసుడు మగధకు ఉండడు, తప్పనిసరిగా మహాపద్మనందుడే రాజవుతాడు అని పథకం రచిస్తాడు రాక్షసుడు. కొన్ని మేలు రకం ప్రత్యేకమైన మామిడి పళ్ళు తీసుకుని వాటిలోకి నోట్లో పెట్టగానే చనిపోయే విషం నింపి చంద్రగుప్తునికి తన కానుకగా పంపిస్తాడు రాక్షసుడు. ఆ పళ్ళ గురించి అందులో విషం ఉందని ముందే గ్రహిస్తాడు చాణక్యుడు. అచ్చం అలాంటి పళ్ళనే తెచ్చి రాక్షసుడు పంపిన పళ్ళెంలో ఉంచి విషపు పళ్ళను మరొక పళ్ళెంలో పెట్టి నది ఆవలనున్న సర్వార్థ సిద్ధికి రాక్షసుడు పంపించినట్టుగా పంపిస్తాడు. అవి తిని సర్వార్థ సిద్ధి ప్రాణాలు వదులుతాడు. అలా రాక్షసుడు వేసిన పథకం రాక్షసునికే తిప్పికొడతాడు చాణక్యుడు. అంతటితో మగధకు నందులకు సంబంధించిన వారసులంతా హతమవుతారు. తాను పంపిన పళ్ళు తింటున్నారా లేదా అని చూడడానికి వస్తాడు రాక్షసుడు. రాక్షసుడి ముందే పళ్ళు తింటారు చాణక్య చంద్రగుప్తులు. తిని కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఈలోగా చాణక్య శిష్యుడు ఒకతడు పరిగెత్తుకు వచ్చి రాక్షసామాత్యుడు మామిడి పళ్ళు పంపించాడట, అవి తిని సర్వార్థ సిద్ధి చనిపోయాడట అని చెప్తాడు. అక్కడే ఉన్న రాక్షసునికి అంతా అర్థమవుతుంది, చాణక్యుడు తన పథకం తిప్పికొట్టాడని. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక సలహా కోసం జీవసిద్ధి వద్దకు వెళ్తాడు రాక్షసుడు. జీవసిద్ధి నందులకు వీరాభిమాని అని రాక్షసుడు ఇంకా నమ్ముతున్నాడు. తన వద్ద మధుశాలిని అని ఒక విషకన్య ఉంది, మహా అందగత్తె, ఈమెను తీసుకువెళ్లి చంద్రగుప్తునికి కానుకగా ఇవ్వు, అంతటితో చంద్రగుప్తుని చరిత్ర సమాప్తం అవుతుంది అని చెప్తాడు జీవసిద్ధి. రాక్షసుడు ఆ విషకన్య మధుశాలిని తీసుకువెళ్లి చంద్రగుప్తునికి బహుమతిగా ఇస్తాడు. ఆ విషకన్యను తయారు చేయించిందే చాణక్యుడు. అతను చంద్రగుప్తుడిని ఎలా బలి కావడాన్ని చూస్తాడు. ఈ విజయానికి ముఖ్యకారకుడు పర్వతకుడు, మగధ అర్ధరాజ్యానికి కాబోయే ప్రభువు. మనం ఏదైనా కానుక ఇవ్వాలంటే అతనికి ఇవ్వాలి అంటూ ఆ విషకన్యను పర్వతకునికి బహూకరింపచేస్తాడు చాణక్యుడు. పర్వతకుడు ఉబ్బి తబ్బిబ్బై ఆ అమ్మాయిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. తనకు చెందాల్సిన అందాల కానుకను తనకు కాకుండా చేశాడని అలుగుతాడు చంద్రగుప్తుడు. తెల్లవారితే నీకే తెలుస్తుందిలే అంటాడు చాణక్యుడు. ఆ రాత్రి పర్వతకుడిని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు రాక్షసుడు. కాని రాక్షసుని ఇంటికి అతిథిగా వెళ్లి తెల్లవార్లు తాను బయటికి రాకుండా రాక్షసుడిని కూడా గుమ్మం దాటకుండా మాటలతో బంధిస్తాడు చాణక్యుడు. తెల్లవారుతుంది. పర్వతకుడు ఒళ్లంతా నీలం రంగులోకి మారి నురగలు కక్కుతూ చచ్చి పడి ఉంటాడు. అతని చావుకు ప్రతీకారంగా అతని కొడుకు మలయకేతు, తమ్ముడు వైరోచనుడు మిగిలిన కొద్దిపాటి సైన్యంతో విధ్వంసం సృష్టిస్తారు. కానీ వారి సైన్యాన్ని మగధకు చెందిన సైనికులు ఊచకోత కోస్తారు. అలా చేశాక తాము రాక్షస మంత్రి సైన్యం అని చెప్పి మాయమవుతారు. కానీ ఇది చేయించింది చాణక్యుడే. ఈ దెబ్బతో అర్ధరాజ్యం కావాలి, మొత్తం మగధ కావాలి అని దురాశ చెందిన పర్వతకుని సైన్యం సమూలంగా నాశనమవుతారు. ఇక తర్వాత మలయకేతు తండ్రి చనిపోయాక సైన్యం అంతా నశించాక కూడా మగధ అర్ధరాజ్యం కోసం అక్కడే ఉంటాడు. చాణక్యుడు నందులకు సేనానిగా చేసిన బాగురాయనుని పిలిచి అతని చెవిలో ఒక రహస్యం చెప్తాడు. అతను అలాగే చేస్తాను అని వెళ్తాడు.
ఈ బాగురాయనుడు భద్రశాలుడు, నుక్రనాసుడు మొదలైన నందుల సేనానులు, మంత్రులు ఇప్పుడు చాణక్యుడు చెబితే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు చంద్రగుప్తుడి తండ్రి మహానందుని అభిమానులు. ఇప్పుడు చంద్రగుప్తుడే సామ్రాజ్యాధినేత కాబోతున్నాడు కాబట్టి వాళ్ళు కోరుకున్నదే జరుగుతోంది. కాబట్టి చాణక్యుడు ఎలా చెబితే అలా వింటున్నారు. చాణక్యుడు చెవిలో చెప్పిన విధంగా బాగురాయనుడు మలయకేతు వద్దకు వెళ్ళి, నేపాల రాకుమారా, మీ నాన్నను విషకన్యను ప్రయోగించి రాక్షసుడు చంపాడనుకుంటున్నావా? కానీ కాదు, ఇదంతా చాణక్యుని తంత్రం. నీకు అర్ధరాజ్యం ఇవ్వకుండా వేసిన ఎత్తు. ఇక ఈరోజో రేపో నిన్ను మీ చిన్నాన్న వైరోచనుడిని చంపేయిస్తాడు. నువ్వు తక్షణం ఇక్కడ నుండి పారిపోయి నీ నేపాల రాజ్యం చేరుకో. కనీసం నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్తాడు. మలయకేతు గుండెలు జారిపోతాయి. తండ్రి పోయాడు, సైన్యం పోయింది, చివరికి ఒంటరిగా మిగిలాడు. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి పారిపోవడం కన్నా మరో మార్గం లేదు అనుకుని బాగురాయనుడు సాయం చేయగా అక్కడ నుండి పారిపోయి తన రాజ్యం చేరుతాడు. చిన్నాన్న వైరోచనుడు మాత్రం అక్కడే మిగులుతాడు. ఇదంతా జరిగాక ఇక రాజ్యంలో ఉండటం ప్రమాదం కనుక రాక్షస మంత్రి కూడా రాజ్యం విడిచి వెళ్ళిపోతూ తన భార్యా పిల్లల్ని తన ప్రాణమిత్రుడు చందనదాసు అనే అతడి ఇంట్లో ఉంచుతూ తన వేలికి ఉండే అధికారిక ముద్రలా ఉపయోగపడే ఉంగరం భార్య చేతికి ఇస్తాడు. కానీ పొరపాటున ఆ ఉంగరం వీధిలో పడిపోతుంది. వారి వీధిలో నిరంతరం గూఢచర్యం నిర్వహిస్తున్న చాణక్యుని శిష్యుల్లో ఒకడికి అది దొరుకుతుంది. అతడు దాన్ని తీసుకెళ్లి చాణక్యునికి ఇస్తాడు. మలయకేతు పారిపోయాక చాణక్యుడు వైరోచనుడిని కలిసి, మలయకేతు ఊరికే మేమే తన తండ్రిని చంపించామని తప్పుగా అర్థం చేసుకుని చెప్పా పెట్టకుండా పారిపోయాడు. ఇప్పుడు అర్ధరాజ్యం ఎవరికిచ్చేది? పొరపాటున నువ్వు పారిపోయేవు సుమా. ఇక మిగిలింది నువ్వే కాబట్టి నిన్నే అర్ధరాజ్యానికి అభిషేకిస్తాము అని చెప్తాడు. వైరోచనుడు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత చంద్రగుప్తునికి పట్టాభిషేకం ప్రకటిస్తారు. అప్పుడు వైరోచనుడు, నాకు కూడా అర్ధరాజ్యాన్ని అభిషేకిస్తానన్నారు కదా, మరి ఒక చంద్రగుప్తుని పేరే ప్రకటించారు అని అడుగుతాడు. అవును, నిజమే. న్యాయంగా ఈ విజయానికి కారణమైన నేపాల రాజు తరఫున నీ పేరు ప్రకటించాలి. కానీ మా ఉద్దేశం ఏమంటే, ఇంత సాయం చేసి పర్వతకుణ్ణి కూడా పోగొట్టుకున్నారు కదా, అందుకని ముందుగా నీకే రాజ్యాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాము. కానీ ముందుగా నీకు అభిషేకిస్తే ప్రజలు అల్లర్లు చేస్తారు కదా, అందుకని ఈ పని కాస్త రహస్యంగా చేద్దాం. రేపు రాజ్యాభిషేకానికి ఊరేగింపుగా బయలుదేరాల్సి ఉంటుంది. ఆ సమయానికి నీవు చంద్రగుప్తుని దుస్తులు ధరించి అచ్చు చంద్రగుప్తునిలా తయారయ్యి ఉండు అని చెప్తాడు చాణక్యుడు. ఊరేగింపు మొదలవుతుంది. వరుసగా అనేక స్వాగత ద్వారాలుంటాయి. చంద్రవంక అనే ఏనుగుపై కూర్చుని చంద్రగుప్తునిలా వేషంతో ఉన్న వైరోచనుడు ఊరేగుతుంటాడు. ఏం జరగబోతుందో చాణక్యునికి తెలుసు. అతను అడుగుతాడు, ఈ ద్వారాలు చేసింది ఎవరు అని. దారువర్మ చేశాడని సమాధానం ఇస్తాడు బాగురాయనుడు. దారువర్మ రాక్షస మహామాత్యుని నమ్మిన బంటు కదూ అంటాడు చాణక్యుడు. అవును ఆచార్య అంటాడు బాగురాయనుడు. ఈలోగా అన్ని ద్వారాల్లోకి పెద్ద ద్వారం ఒకటి వస్తుంది. ఆ ద్వారం పైన పెద్ద కమలా పుష్పం యంత్రం సాయంతో విచ్చుకునేలా తయారు చేసి ఉంటుంది. చంద్రరేఖ ద్వారం కిందికి చేరుతుంది. కమలా పుష్పం విచ్చుకుంటుంది. పూలు జల్లులా కురుస్తాయి. పూల మధ్య నుండి దారువర్మ దూకి చంద్రరేఖపై చంద్రగుప్తునిలా కూర్చున్న వైరోచనుని గుండెల్లో పొడిచి కింద పడిపోతాడు. వైరోచనుడు కూడా చావు కేక పెడుతూ కింద పడిపోతాడు. ఇద్దరినీ ఆ ఏనుగు తొక్కేస్తుంది. ఇద్దరూ చనిపోతారు. అది చూసి చాణక్యుని పెదవులపై క్రూరమైన నవ్వు కదులుతుంది. రాక్షసా, చాణక్యునిపైనే ప్రయోగాలు చేస్తావా అనుకుంటాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడు చంద్రరేఖను ఎక్కి ఊరేగుతాడు. మగధరాజుగా అభిషేకించబడతాడు. నందవంశంలో ఎవరూ మిగల్లేదు. కాని నందులకు ఈ గతి పట్టించిన చంద్రగుప్తుని అంతం చేసి ఇంతకాలం నందుల ఉప్పు తిన్నందుకు ఎలాగైనా తన ప్రభువుల ఆత్మకు శాంతి కలిగించాలి.
అని తీవ్రంగా నిర్ణయించుకున్న రాక్షసుడు తన భార్య పిల్లలను చందనదాసుకు అప్పగించి నేపాల రాజ్యం వెళతాడు. అక్కడ మలయకేతును కలుస్తాడు. మలయకేతు రాక్షసుడు తన వద్దకు వచ్చినందుకు ఆనందించి అతనికి మంత్రి పదవిని ఇస్తాడు. రాక్షసుడు ఆ పదవిలో స్థిరపడి చంద్రగుప్తుని వెనుక అనుసరించి వచ్చి నందులతో యుద్ధం చేసిన రాజులను పిలిచి, చాణక్య చంద్రగుప్తులు మీకు ఏదో మేలు చేస్తామని చెప్పి తీసుకెళ్లి మీతో యుద్ధం చేయించి మీ సైనిక శక్తిని బాగా నష్టం చేశారు. పోనీ ఏమైనా ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు. పైగా పర్వతకుణ్ణి హత్య చేశారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి. మలయకేతు త్వరలో మగధపైకి యుద్ధానికి బయలుదేరుతాడు. మీరంతా సిద్ధంగా ఉండండి, మీ పగను తీర్చుకోండి అంటూ అందర్నీ ఒక్కటి చేస్తాడు. వాళ్ళు కూడా అందుకు పూర్తి సన్నద్ధత ప్రకటిస్తారు. ఇక మగధలో మోసగాడైన జీవసిద్ధికి గుండు చేయించి గాడిదపై ఊరేగించి ఊరి బయటకి తరుముతారు. జీవసిద్ధి ఊరు దాటి నవ్వుకుని వేషం మార్చి ఇందుశర్మగా మారుతాడు. ఇదంతా కూడా చాణక్యుడే చేయిస్తాడు. చాణక్యుడు జీవసిద్ధి ఒక్కటే అని వెంటనే తెలియకుండా ఉండడానికి. రాక్షసుడు వెళ్లి నేపాల రాజ్యం చేరి మలయకేతును మిగతా రాజులను మగధపైకి యుద్ధానికి తయారు చేస్తున్నాడని తెలిసి మగధ పాత సేనాధిపతులు బాగురాయనుడు మరికొందరిని నందుల అభిమానులన్న నేరం మోపి దేశ బహిష్కరణ చేసినట్టుగా నటిస్తారు. వారు కూడా నేపాల రాజ్యం వెళ్లి రాక్షసుని కలిసి, చాణక్య చంద్రగుప్తులు దుర్మార్గులు, మాక్కూడా దేశ బహిష్కరణ శిక్ష విధించారని చెప్పి అక్కడ సేనాపతులుగా నియమించబడతారు. అదే సమయంలో కాశీలో శ్యామశాస్త్రి వద్ద ఉన్న చాణక్యుని తల్లి అనారోగ్యంగా ఉందని తెలుస్తుంది. చాణక్యుడు తల్లి వద్దకు వెంటనే వెళ్తాడు. చాణక్యుని కళ్ళతో చూసుకుని ప్రాణాలు వదులుతుంది తల్లి దేవకి. ఆమెకు అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసి భార్య గౌతమిని, కూతురు అన్నపూర్ణని తీసుకుని పాటలీపుత్రం వచ్చేస్తాడు. వచ్చి పాటలీపుత్రం సమీపంగా నది ఒడ్డున ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడ ఉంటూ ప్రతిరోజు అక్కడ నుండి పాటలీపుత్రం వెళ్లి మహామంత్రిగా విధులు నిర్వహిస్తుంటాడు. తమతో పాటు రాజధానిలో సుగంగ ప్రాసాదంలో ఉండమని చంద్రగుప్తుడు చెప్తాడు, బ్రతిమలాడుతాడు. కాని చాణక్యుడు అందుకు ససేమిరా ఒప్పుకోక బ్రాహ్మణులకు విలాసాలపై మోజు తగదు అంటాడు. ప్రతిరోజు ఉదయం తాను రచించిన అర్థశాస్త్రం నేర్చుకోవడానికి రావాలని చంద్రగుప్తునికి చెప్తాడు చాణక్యుడు. ఆచార్యుడు చెప్పినట్టుగానే ప్రతిరోజు ఉదయం వెళ్లి కౌటిల్య అర్థశాస్త్రం వింటుంటాడు చంద్రగుప్తుడు. నేపాల రాజ్యంలో మంత్రిగా ఉంటున్న రాక్షసుడు మగధలోని తన అభిమానులతో చంద్రగుప్తుణ్ణి చంపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక మిగతా కథ నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.